టీమిండియా స్టార్ క్రికెటర్లు ఎవ్వరూ రంజీల్లో ఆకట్టుకోలేకపోయారు. జాతీయ జట్టులో పేలవ ఫామ్తో సతమతమవుతున్న వారంతా దేశవాళీ క్రికెట్లోనూ గాడిన పడలేదు. రోహిత్, పంత్, జైస్వాల్, కోహ్లీ వంటి బ్యాటర్లతో పాటు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా నిరాశపరిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆకట్టుకోలేకపోయిన సిరాజ్ను సెలెక్టర్లు వైట్ బాల్ ఫార్మేట్ నుంచి తప్పించారు. ఇంగ్లాండ్తో సిరీస్లకే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం పక్కన పెట్టారు. దీంతో రంజీ బరిలోకి దిగిన సిరాజ్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఒకప్పటి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. వికెట్ తీసేందుకు నానా తంటాలు పడ్డాడు. హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన అతడు తాజాగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో గొప్పగా ప్రదర్శన చేయలేకపోయాడు. 18 ఓవర్లు వేసి 47 పరుగులు ఇచ్చిన సిరాజ్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. భారీ అంచనాలతో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన సిరాజ్ అతి సాధారణ బౌలర్లా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మ్యాజిక్ చేసే సిరాజ్ ఈ మ్యాచ్లో తన తొలి 15 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్లో అతనికి దక్కిన ఏకైక వికెట్ చివరి స్పెల్లో లభించింది. ఈ మ్యాచ్ జరుగుతున్న నాగ్పూర్ పిచ్ పేసర్లకు సహకరించలేదా అంటే అదేం లేదు. సిరాజ్ సహచర పేసర్లు చెంట్ల రక్షన్ రెడ్డి, చామా మిలింద్ కలిపి 5 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో సిరాజ్ రాణించకపోయినా మిగతా బౌలర్లు రాణించి విదర్భను 190 పరుగులకే ఆల్అౌట్ చేశారు. రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి తలో 3 వికెట్లు పడగొట్టగా చామా మిలింద్ 2, తనయ్ త్యాగరాజన్ 1 వికెట్ దక్కించుకున్నారు. వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్ నుండి వచ్చిన మహమ్మద్ సిరాజ్కు ఇంగ్లాండ్తో T20 వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో చోటు దక్కలేదు. సిరాజ్ పాత బంతితో ప్రభావం చూపలేకపోతున్నాడంటూ పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో పాత బంతితో ప్రాక్టీస్ చేసిన సిరాజ్ ఇప్పుడు రంజీ ట్రోఫీలో తన స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడని అభిప్రాయపడుతున్నారు. పొదుపుగానే బౌలింగ్ చేసిన ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేలా అతని బౌలింగ్ లేదు. ఇలాగే బౌలింగ్ చేస్తే టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమేనని చెబుతున్నారు. ఎందుకంటే పలువురు యువ పేసర్లు జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన సీజన్లోనైనా సిరాజ్ అదరగొట్టాలని హైదరాబాదీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.